వెల్కమ్ టు బీషీ టాక్స్. ఈరోజు మనము ఇండియన్ బ్లాక్ బెర్రీస్ అంటే అల్లనేడు పండ్లతో ఈజీగా క్విక్గా ఇంట్లోనే జామ్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దామండి. ఫస్ట్ మనకు కావాల్సిన పండ్లను నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఏవైతే మనం ఫ్రూట్స్ని వాష్ చేసి పక్కన పెట్టుకుంటామో అవన్నీ దాంట్లో వేసేసి కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ వేసిన తర్వాత కాసేపు మరగనివ్వాలి. లిడ్ పెట్టుకొని ఒక 10 minutes ఫుల్గా మరగనివ్వాలండి హై ఫ్లేమ్లో. తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకు వీడియోలో చూపించినట్లు బాయిల్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనం అదే స్పూన్తో కొంచెం నీట్గా స్మాష్ చేసుకున్నామంటే ఆ గింజ అనేది కండలో నుంచి ఫుల్గా బయటకు వచ్చేస్తుందండి వీడియోలో చూపించినట్లు. ఆ తర్వాత మనం కాసేపు వాటిని చల్లారనివ్వాలండి. ఎంత చల్లారితే అంత కన్సిస్టెన్సీలో మనకి జామ్ అనేది వస్తుంది. చల్లారిన తర్వాత ఆ గింజలన్నీ స్టైనర్తో కానీ మీరు చేత్తో కానీ తీసేయచ్చండి. ఈజీగా చేత్తో కూడా ఈజీగా వచ్చేస్తాయి మనకి. మళ్ళీ స్టైనర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. వీడియోలో చూపించినట్లు అన్ని గింజలు సపరేట్ చేసేసి ఆ వచ్చిన క్వాంటిటీని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనము మిక్సీ చేసుకోవాలండి. ఆ వాటర్ కూడా అందులోనే వేసేసి బాగా రుబ్బేసుకుంటే మనకి జామ్ చేయడానికి కావలసిన మిశ్రమం అనేది తయారవుతుందండి. ఆ తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని అందులోనే మనం ఏమైతే మిక్సీ పెట్టుకున్నామో ఆ మెటీరియల్ అంతా దాంట్లో వేసేసి బాగా గరిటె తీసుకొని బాగా స్టిర్ చేయాలండి. కలుపుతూనే ఉండాలి. ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేసుకుంటే మాడిపోతుంది. తర్వాత స్మెల్ కూడా మనకి మాడిపోయిన స్మెల్ వస్తుంది. ఆ వాటర్ కన్సిస్టెన్సీ అనేది థిక్ అయ్యేటప్పుడు మనకు కావాల్సినంత షుగర్ అయినా తీసుకోవచ్చు, జాగ్రీ అయినా తీసుకోవచ్చు, అంటే బెల్లం అండి. మీకు తాటి బెల్లం అయినా తీసుకోవచ్చు. మీకు ఏ బెల్లం నచ్చితే ఆ బెల్లం తీసుకోవచ్చు. మీ కన్సిస్టెన్సీకి తగ్గినట్లు మీరు షుగర్ ఆర్ బెల్లం మీరు యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం సాల్ట్, చిటికెడంత సాల్ట్, హాఫ్ నిమ్మకాయ ఇది పిండేసుకొని జ్యూస్ పక్కన పెట్టుకునేసి